దైవ సేవకులకు వందనాలు. స్థానిక సంఘ కాపరి నా స్నేహితుడు జాన్ ప్రకాష్ అయ్య గారికి ప్రభు పేరిట వందనాలు. కూడి వచ్చిన ప్రజలైన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ఐజాక్ అన్న పోయిండా? మొదటి అధ్యాయం ఉన్నది ఒకటి అధ్యాయము 20వ వచనంలో అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుడి అని రాయబడి ఉంది. అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుడి. ఆ అతి పరిశుద్ధమైనది ఏది అనగా క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులు ప్రవక్తులు వేసిన పునాది మీద కట్టబడడమే, ఆ పునాదియే అతి పరిశుద్ధమైనది అని ఎఫెసీ 2:20లో చదివాం. ఈ అతి పరిశుద్ధమైన దాని మీద కట్టబడుతున్నావో లేదో ప్రతి ఒక్కరు కూడా తమను తాము పరీక్షించుకోవాలి అని 1 కొరింథీ 3వ అధ్యాయం 10వ వాక్యంలో చదివాం. కట్టబడుతున్న ప్రతి వారు ఎలా కట్టబడుతున్నారు, దేని మీద కట్టబడుతున్నారు? అతి పరిశుద్ధమైన దాని మీద కట్టబడుతున్నారా? అతి పరిశుద్ధమైనది అపోస్తులు వేసిన పునాది. వారు వేసిన పునాది క్రీస్తు అనే బండ మీద అపోస్తులు పునాది వేశారు. క్రైస్తవ సమాజానికి, సంఘానికి. అష్టకృతమైన ఆలయంలో పాత నిబంధనలో దేవుడు నివాసం చేశాడు. క్రొత్త నిబంధనలో దేవుడి నివాసం చేసేది మనుషులు కట్టిన దేవాలయం కాదు, హృదయం అనే దేవాలయంలో నివసించాలనుకుంటున్నాడు ఆయన. ఈ దేవాలయం ఆదాము యొక్క అవిధేయత వలన పడిపోయింది, చెడిపోయింది, కూలిపోయింది. ఈ పడిపోయిన, చెడిపోయిన, కూలిపోయిన ఈ హృదయం అనే దేవాలయం మరలా కట్టబడాలనుకున్నాడు ఆయన. హృదయం అనే దేవాలయం కట్టడానికి ప్రభువుని క్రీస్తు యేసుగా ఈ లోకంలోనికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకానికి వచ్చాడు, ప్రాణం పెట్టాడు, రక్షించాడు, బోధ చేశాడు, అపోస్తులకు అప్పగించాడు. క్రైస్తవ సంఘానికి, హృదయం అనే దేవాలయానికి క్రీస్తు అనే బండ మీద పునాది వేసే అధికారం అపోస్తులకు ఇచ్చాడు. ఈ అపోస్తులు వేసిన పునాది మీద హృదయం అనే దేవాలయం కట్టబడాలని నిన్నటి దినమందు మీకు చెప్పాను. వారు వేసిన పునాది ఏంటంటే మారు మనసు అనే పునాది, బాప్తిస్మం అనే పునాది. చెప్పాలి, ఇదా వారు వేసిన పునాది ఏంటి? మారు మనసు పునాది, ప్రత్యేకత అనే పునాది. ఈ 3 పునాదుల్లో మొదటి 3 పునాదులు తీసేసి 4వ పునాది కోసం మాట్లాడాను. 4వ పునాది ఏంటి? ప్రత్యేకత అనే పునాది. వాక్యం చెప్పి అపోస్తల కార్యం 2వ అధ్యాయం 42వ వాక్యం చదివాగా, ఈ పరిశుద్ధాత్మ అనేది అందరికీ, తన యొద్దకు పిలువబడిన వారందరికీ చేయబడిన వాగ్దానం. నమ్మిన వాడు పొందుతారు, నమ్మని వారు పొందరు, అంతే. బాప్టిస్ట్ అయినా, మెననైట్ అయినా, లూథరన్ అయినా, సిఎస్ఐ అయినా, కేథోలిక్ అయినా, ఎవరైనా అందరి కొరకు చేయబడిన ఆత్మ, పరిశుద్ధాత్ముడు అందరి కొరకు వాగ్దానము చేయబడ్డాడు. ఈ ఆత్మను పొందేది ఎలా? డబ్బులు ఇస్తే పొందుతామా? రికమెండేషన్ చేస్తే పొందుతామా? కాదు, ప్రభువునందు విశ్వాసము ఉంచి అడిగితే పొందుతాం. ప్రైజ్ ద లార్డ్. ఇదంతా మనకు బాగా తెలుసు. అయితే క్రైస్తవ సమాజంలో సాతానుడు గలిబిలి రేపాడు. సంఘానికి దేవుడు 4వ పునాది అయిన ప్రత్యేకత అనేది లేకుండా చేశాడు. ఇప్పుడు అంత ఫ్యాషన్ షో. టీవీల్లో ఏమైపోయాయంటే, టీవీల్లో ఎంత బ్యూటీగా, హ్యాండ్సమ్గా కనబడితే వారికే లైక్లు, వారికే వ్యూస్, వారివే సబ్స్క్రైబ్స్. ఈ చూసేవారంతా ఏమంటున్నారంటే, వీళ్ళని చూసి, ఈ పాస్టర్ గారిని చూసి విన్నవారందరూ కూడా అదే విధంగా రెడీ అయిపోతున్నారు. ఏమయ్యా ఇలా బతుకుతున్నామంటే, ఆయన పాస్టరే అట్లా ఉన్నప్పుడు మేము ఇట్లా ఉండడంలో తప్పేముందయ్యా అని కాడికి వచ్చింది పరిస్థితి. ప్రత్యేకత పోయింది. మరి ఈ కొందరిలో ప్రత్యేకత ఎందుకు పోయిందంటే, సినిమాలో
ఈరోజు మధ్యాహ్నం ఒక సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్తే నువ్వేం పని చేస్తావు తల్లి అని అంటే, నేను టైలర్ని అయ్యా అంది. నీకు ఒక జాకెట్కి ఎంత ఇస్తారమ్మా అంటే 50 100 చెప్పింది. అదే జాకెట్ కుట్టడానికి 2500 రూపాయలు. కాకపోతే కొంచెం మార్చింటారు అంతే, కిటికీలు ఎక్కువ పెట్టింటారు. తెలుసండి, ఇదంతా కూడా ప్రత్యేకత, క్రైస్తవ సంఘానికి ప్రత్యేకత కోల్పోవడానికి కారణం ఏంటంటే, సినిమాలలో ఉన్నవి కొంతమంది చూసిన వారందరూ కూడా వారి వలె వేరు తయారైపోతున్నారు. ప్రత్యేకత లేకుండా పోయింది క్రైస్తవ సంఘానికి. ఈ కడవరి దినములలో మరలా ప్రత్యేక ఉత్సవాన్ని పరిశుద్ధాత్ముడు రేపాలనుకుంటున్నాడు. అందుకే ఈ ఉత్సవ సభలో ప్రియులారా, మూల వాక్యం దైవజనులు చదివించారు. ప్రభు అయిన యేసు పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఈ లోకంలో మనము బతుకుచున్నాము కానీ లోకం మనలో ఉండకూడదు. మనము ఉన్నది లోకంలోనే, కానీ లోకము బతుకు మనలో, అదే ప్రత్యేకత. మీకు చెప్పాను, ఈ ప్రత్యేకమైన జీవితాన్ని మనకు అర్థమయ్యే భాషలో మరొక పదం ఏంటంటే పరిశుద్ధత. ఈ ప్రత్యేకతని ఏమంటారంటే పరిశుద్ధత అంటారు. లోక మాలిన్యము అంటకుండా తనను తాను తన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకునేవాడు ప్రత్యేకత, అది పరిశుద్ధత. ఇలా పరిశుద్ధంగా బ్రతికే వారికి నేను దేవుని అని చెప్పుకోవడానికి ఇష్టపడతాడు ఆయన. అట్లా ప్రత్యేకంగా దేంట్లోనైనా కానీ మానవుని గుణం ఏంటంటే, ఇది చేస్తే లాభం ఏంటి? ప్రతి దాంట్లో ఇదే క్వశ్చనే మనకు. ఏం చేసినా కానీ లాభం అడుగుతాం. ఏది చేసినా ఏమడుగుతాం? పని పోయామనుకో, కూలి ఎంత? ఉద్యోగం చేస్తున్నంటే శాలరీ ఎంత? డ్రైవింగ్ చేస్తున్నానంటే నెలకు జీతం ఎంత? ప్రతి దాంట్లో చేసే పని అడుగుతాం కదా. మరి అయ్యగారు ఇంత గట్టిగా చెప్తున్నావు, బాగుంది, మరి ప్రత్యేకంగా పరిశుద్ధంగా జీవిస్తే లాభం ఏంటి? పరిశుద్ధంగా ప్రత్యేకంగా జీవించిన వారు ఎవరైనా మరి ఏదైనా చరిత్ర ఉందా అంటే ఉంది అని ఎవరిని చూపించాను? అబ్రహామును చూపించాను. వాగ్దాన యుగంలోనే, మానవ ఆభరణ యుగంలో తన జీవితాన్ని ఆరంభించి వాగ్దాన యుగంలో ముగించాడు. ఆయన ప్రత్యేకంగా బ్రతికాడు. ప్రత్యేకంగా బ్రతికిన ఆయన జీవితంలో దేవుని స్వరము విన్నాడు, దేవుని ద్వారా దీవించబడ్డాడు. అబ్రహాము దేవుణ్ణి అని దేవుడే సాక్ష్యం చెప్పే గొప్ప సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడు అని చెప్పాడు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వచ్చి, చెప్తున్నాను, మంచి ముఖ్యమంత్రి గారు మాకు తెలిసినంత వరకు వచ్చి, ఇట్లా ఈ డేవిడ్ నాకు కావాల్సిన వాడు, నా బంధువు అని పబ్లిక్గా చెప్పాడు అనుకో, నేను ఎట్లా ఉంటాడు? ఇక మామూలు కాదు. నెక్స్ట్ రాజ్యం అంతా ఈయనదే. ఒక ఆంధ్రప్రదేశ్కే ముఖ్యమంత్రి అయి ఉన్న ఈ వ్యక్తి, ఆ ముఖ్యమంత్రి, అధికారం పొందిన ఆ ముఖ్యమంత్రి నా బంధువు అని చెప్పుకుంటేనే ఈయన గొప్పగా ఫీల్ అవుతున్నాడే. భూమి ఆకాశములను సృష్టించిన దేవుడు, నీ దేవుణ్ణి, నీ తండ్రిని, నీ స్నేహితుడిని, నీ బంధువుని, నీవు నా కొడుకు, నా ప్రజల మీద చెబుతే సామాన్యమైన విషయం అని. పవర్ ఇచ్చిన వ్యక్తి నీ కొరకు చెప్పాలి. పవర్ పొందుకున్న వ్యక్తే నీ కొరకు చెబితే అంత గొప్పగా ఫీల్ అవుతున్నావే. సమస్తాన్ని సృష్టించిన పవర్ ఇచ్చిన దేవుడే నా కుమారుడు అంటే ఇంక సింపుల్ సంగతే. అనిపించుకోవాలని ఉందా లేదా? గడికి చెప్పండి. ఏందే భోజనం మీటింగ్ అయిపోయినాక ఈయన నా కుమారుడు, ఈమె నా కుమార్తె, నేను ఈయనకు దేవుణ్ణి,
నేను ఈమెకు దేవుణ్ణి అనిపించుకోవాలని ఉందా లేదా? దేవుడు అట్లాంటి సాక్ష్యం ఇవ్వాలని ఉందా లేదా? నీ కోసం పలకాలని ఉందా లేదా? నీ కోసం సమాజానికి సాక్ష్యం దేవుడు ఇవ్వాలని ఉందా లేదా? ఉంటే ఏం చేయాలి చెప్పండి? ఉంటే ఏం చేయాలి? ప్రత్యేకంగా ఏంటి మెంటల్ లాగా సైడ్కి ఉన్నాడువా? అదే నీకు లోకానికి, నమ్మిన వ్యక్తికి నమ్మని వ్యక్తికి, నామకార్తునికి నిజ క్రైస్తవునికి తేడా కనబడాలి. అట్లాంటి ప్రత్యేకమైన వ్యక్తిని దేవుడు ఎంత గొప్పగా చేశాడో మీకు నిన్న రాత్రి చెప్పాను. ఇప్పుడు నేను ఆపోజిట్ ఇంకొక వ్యక్తిని చూపిస్తాను. ప్రత్యేకంగా ఉన్న వ్యక్తి పడిపోయిన వ్యక్తితో సహవాసం చేస్తే ఏం జరుగుతుంది? ఇప్పుడు అబ్రహామేమో లోకానికి వేరై ప్రత్యేకంగా బ్రతికాడు. మనము బతకాలి, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు కొంతమంది ఉన్నారు ప్రత్యేకంగా బతుకుతుంటారు. ఈ ప్రత్యేకంగా బ్రతికేవారు భక్తిహీనులతో సహవాసం చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు చాలా కొంతమంది దేవుని నమ్ముకుని ఉంటారండి, పరిశుద్ధంగా బ్రతుకుతుంటారండి. వాళ్ళు ఏం చేస్తారంటే పక్కన ఉన్న కొంతమంది నామకార్థ క్రైస్తవులను చూచి వారి వలె వీరు కూడా తయారవుతారు. వారి సహవాసం మంచిది కాదని వాక్యం చెప్తుంది. మీకు ఉదాహరణకు మా పిల్లని తీసుకొచ్చి పిల్లల దగ్గర వదిలిపెట్టాడంటే ఒక ఆయన. ఎక్కడ కూర్చో, ఎక్కడ పిల్లి పులి పిల్లని ఎక్కడ పెట్టాడు? పిల్ల దగ్గర పెట్టాడంట. ఈ పిల్లల దగ్గర పెరుగుతున్న పిల్లి ఏమంటుందంటే అంటుంది. ఈ పిల్ల కూడా ఏమంటుంది అంటలేదు. ఇది కూడా ఏమంటుందంటే మ్యావ్ అన్న కాడికి వచ్చింది. ఇది కూడా ఎట్లా అయిపోయింది? దాని స్వరం పిల్లి స్వరం అయింది. ఏమండి పులి స్వరం పిల్లి స్వరమా? కాదు. పులికి విలువ ఉంది, సింహానికి విలువ ఉంది. ప్రైజ్ ది లార్డ్. సింహము గుహంలో ఉన్న కనబడిన దాని విలువ ఒకటే. ప్రత్యేకంగా జీవించువారు మరుగుగా ఉంటారు. దేవుని మాత్రమే వారు ఏం చేస్తారు? కనపరుస్తారు. నేనేమంటున్నానంటే ప్రత్యేకంగా ఉండువారు ప్రజలకు కనబడరు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రత్యేకంగా బ్రతికేవారు ప్రభువును చూపిస్తారు, ప్రభువుని ప్రకటిస్తారు, ప్రభువుని గురించి బోధిస్తారు, ప్రభువుని మహిమపరుస్తారు. వారు చేసిన, అరిచిన, మాట్లాడిన దేని కొరకైన వారి బ్రతుకులో యేసయ్య తప్ప మరొకరు కనబడరు. చప్పట్లు కొట్టి మహిమపరచు. నీ జీవితంలో, నీ బ్రతుకులో యేసయ్య కనబడుతున్నాడా? నీ బ్రతుకులో యేసయ్య కనబడుతున్నాడా? యేసయ్య మహిమ పొందుతున్నాడా? నీకు మహిమ పొందుతున్నావా? మానవుడు ఎప్పుడు మహిమ పొందడానికి వీలు లేదు. నిన్ను రక్షించిన, నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య మహిమ పొందాలి. అంటే నీ జీవితంలో ఎవరు మహిమపరచబడాలి? మహిమపరచబడాలి. ప్రత్యేకంగా జీవించిన వారిని దీవించాడు. ప్రత్యేకంగా ఉన్నవారు ప్రత్యేకంగా లేని వారితో సహవాసం చేస్తే ఏమైపోతుందో విషయాన్ని చెప్తూ క్లుప్తంగా చెప్పేసి ముగించేస్తాను. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 18వ అధ్యాయం. ప్రియులారా వినండి, 1 నుండి 3 వరకు చదవండి. మొత్తం 18వ అధ్యాయం అంతా చదివితే మీకు అర్థమవుతుంది. కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు క్లియర్గా. యెహోషాపాతు అహాబుతో గతించిన మీదట సోమ్రోనులో
నుండు అహాబు నొద్దకు పోయెను. అహాబు అతని కొరకును అతని వెంట వచ్చిన జనుల కొరకును అనేకమైన గొర్రెలను పశువులను కోయించి తనతో కూడా రామోత్గిలాదు మీదికి పోవుటకు అతనిని ప్రేరేపించెను. ఇశ్రాయేలు రాజైన ఆహాబు యూదా రాజైన యెహోషాపాతును చూచి, నీవు నాతో కూడా రామోత్గిలాదునకు వచ్చేదవా అని అడుగగా, యెహోషాపాతు, నేను నీ వాడను, నా జనులు నీ జనులు, మేము నీతో కూడా యుద్ధమునకు వచ్చేదమని చెప్పాను. ప్రియులారా, జాగ్రత్తగా వినండి. యూదా రాజు కనబడుతున్నాడు, ఆ తర్వాత ఇశ్రాయేల్ రాజు కనబడుతున్నాడు. 12 గోత్రాల వారిని 12 గోత్రముల యొక్క ప్రజలనే ఇశ్రాయేల్ అంటారు. సౌలు 40 సంవత్సరాలు పరిపాలించాడు, దావీదు 40 సంవత్సరాలు పరిపాలించాడు, సొలొమోను 40 సంవత్సరాలు పరిపాలించాడు. వీరి ముగ్గురు పరిపాలన అనంతరం 12 గోత్రములు ఇశ్రాయేల్ రాజ్యం 2గా విడిపోయింది. 10 గోత్రముల వారు ఒక సైడ్ వెళ్ళిపోయారు. ఆ 10 గోత్రముల వారిని ఏమన్నారంటే ఇశ్రాయేల్ రాజ్యము అన్నారు. 2 గోత్రాల వారు ఒక సైడ్ వెళ్ళిపోయారు. ఈ 2 గోత్రాల రాజ్యాన్ని ఏమన్నారంటే యూదా రాజ్యము అన్నారు. ఇశ్రాయేల్ రాజ్యానికేమో ముఖ్య పట్టణం సమరయ, యూదా రాజ్యమునకు ముఖ్య పట్టణం యెరూషలేము. ఇప్పుడు ఇశ్రాయేల్ రాజుకు ఒక రాజు వచ్చాడు. ఆయన పేరు ఏంటంటే అహాబు. ఇశ్రాయేల్ రాజు ఎవరు? అహాబు. యూదా రాజ్యమును పరిపాలించుచున్న ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పేరు ఏంటంటే యెహోషాపాతు. గుర్తుపట్టండి. ఏమండి, ఇశ్రాయేల్ ఎవరు? దేవుని పిల్లలే. యూదా రాజ్యం ఎవరిది? వీళ్ళంతా ఒక సంతానం పిల్లలే కదా. గొడవను బట్టి 2 అయిపోయాయి. యూదా రాజు యెహోషాపాతు, ఇశ్రాయేల్ రాజు అహాబు. వీళ్ళిద్దరు పోసుకోరండి. ఇశ్రాయేల్ రాజు అయిన అహాబు దేవునికి ఇష్టం లేని పరిపాలన చేస్తున్నాడు. అహాబు అంటే ఇష్టం లేదు దేవునికి. అహాబు అంటే అస్సలకి ఇష్టం లేదు. ఇష్టం లేని పరిపాలన అహాబు చేస్తున్నాడు. కానీ దేవునికి ఇష్టమైన పరిపాలన ఎవరు చేస్తున్నారు? యూదా రాజు అయిన యెహోషాపాతు చేస్తున్నాడు. గుర్తుపట్టండి. ఒకసారి ఎందుకో దేవునికి ఇష్టమైన పరిపాలన చేయుచున్న ఇష్టడై ఉన్న ఈ యెహోషాపాతు, యూదా రాజు అయిన యెహోషాపాతు ఇశ్రాయేల్ రాజు అయిన అహాబు దగ్గరికి వెళ్తాడు. అహాబు మొత్తం లోకానుసారంగానే ఉంది ఆయన పరిస్థితి. భక్తిహీనుడు అని పేరు ఆయనకు. యూదా రాజు యెహోషాపాతు వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే మంచిగా భోజనం చేశారు. భోజనం చేసిన తర్వాత అహాబు అన్నాడు, మనము రామోత్గిలాదు మీదికి యుద్ధము చేయడానికి వెళదామా అని ప్రేరేపించాడు. ఎవరు? అహాబు. ఎవరిని? యెహోషాపాతుని. అంటే యెహోషాపాతు అన్నాడు, మంచిదండి, వెళ్దామండి, యుద్ధం చేద్దాము అని అన్నాడు. యుద్ధం చేసే ముందు ఒక చిన్న విషయము, అదేంటంటే మనం యుద్ధానికి వెళ్ళేటప్పుడు ప్రవక్తలు ప్రవచిస్తారు కదా, ఈ యుద్ధమునికి వెళ్ళడం దేవుని చిత్తమా కాదా, ఇందులో విజయం వస్తుందా రాదా అని నీ దేశంలో ఉన్న ప్రవక్తలను పిలిపించి వారు దేవుని యొక్క ఉద్దేశం ఏంటో వారికి తెలుసు కాబట్టి వారిని అడిగి మనం తెలుసుకుందామని యెహోషాపాతు అహాబుతో అంటాడు. ఏమన్నా యెహోషాపాతు భక్తి గలవాడు కాబట్టి దేవుని దగ్గర ఆలోచన చేద్దాం అని అన్నాడు. సరే అని అహాబు ఏం చేస్తాడంటే వెళ్ళి 400 మంది ప్రవక్తలను పిలిపించి, మేము పలానా రాజ్యం మీదకి, రాజు మీదకి యుద్ధం చేయడానికి వెళుతున్నాము, ఈ యుద్ధంలో జయం వస్తుందా అని అడిగితే ఆ 400 మంది ఏమని చెప్పారంటే జయము, రాజుకు జయము, రాజుకి జయము అని చెప్పారు. 400 మంది ప్రవక్తలందరూ ఏం చెప్పారంటే మీరు యుద్ధంకి వెళ్ళడం ఓకే, యుద్ధంలో కూడా మీకు ఏమొస్తుంది, విజయం వస్తుందని 400 మంది ప్రవక్తలు చెప్పారు. ఈ యెహోషాపాతు అన్నాడు, ఈ 400 మంది కాక ఇంకెవరైనా ఉన్నారా అంటే ఉన్నాడండి, ఒక్కడున్నాడు, మీకాయా. ప్రైజ్ ది లార్డ్. ఒక్కడు ఉన్నాడండి, మీకాయా ఉన్నాడండి. ఆయనంటే నాకు ఇష్టం లేదండి, ఎందుకంటే ఎప్పుడు నాకు అనుకూలంగా చెప్పడు, నాకు ఎప్పుడు విరోధంగానే చెప్తాడండి. ఆయన అంటే నాకు అస్సలకి ఇష్టం లేదు అని అంటాడు. యెహోషాపాతు అంటాడు, ఆయనను కూడా పిలిపించు.
ఈ అహాబు వెళ్ళి మనుషులు పంపించి మీకాయ దగ్గర పంపిస్తారు. ఓ ప్రవక్త గారో 400 మంది ప్రవక్తలు ప్రవచించారు, ఈ ఇశ్రాయేల్ రాజు అయిన అహాబు యెహోషాపాతు యుద్ధానికి వెళ్తున్నారంటే ఆ యుద్ధంలో జయము అని ప్రవచించారు. నీవు కూడా ఏం చెప్పు, 400 మంది ప్రవచనానికి ఏకీభవించి చెప్పు అని అన్నాడు. అని పనివారు చెప్తే ఈ మీకాయ ప్రవక్త అన్నాడు, యెహోవా జీవము తోడు, నా దేవుడు సెలవిచ్చినదేదో దానినే నేను ప్రవచిస్తాను. చప్పట్లు కొట్టింది. నా దేవుడు ఏది చెప్తే అదే ప్రవచిస్తాను అని అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. వచ్చాడు. వచ్చిన తర్వాత చెప్పవా, ఏం ప్రవచనం చెప్పవా అంటే అప్పుడు మీకాయ ఒక ప్రవచనం చెప్పాడు. ఈ యుద్ధమునకు వెళ్ళడం దేవుని చిత్తం కాదు. ఈ యుద్ధానికి వెళితే గొర్రెలు చెదిరిపోతాయి, కాపరి చచ్చిపోతాడు అది ప్రవచించాడు. గొర్రెలంటే సైన్యం, కాపరంటే రాజు. ఇంకా అహాబుకు కోపం వచ్చింది. శుభమాని మేము యుద్ధానికి వెళుతుంటే ఈయనేమంటున్నాడు, యుద్ధంలో అపజయము, నువ్వు చంపబడతావని ప్రవచిస్తున్నాడు. చెప్పినా కదా నేను, రాజా యెహోషాపాతు, నేను చెప్పినా కదా, ఈయన ఒక్కడు నాకు ఎప్పుడు అనుకూలంగా ప్రవచించాడండి, ఎప్పుడు విరోధంగానే ప్రవచిస్తాడు ఈయన అని కోపపడ్డాడు మీకాయ మీద. అంటే ఏందయ్యా నువ్వు ఇట్లా, మరి 400 మంది ప్రవచించారు కదా, మరి వారు ప్రవచించిన వారు కూడా ప్రవక్తలే కదా, మరి వారి మాటలు వాస్తవం కాదా అంటే మరో ఒక దర్శనం చెప్పాడు. అరే నాయన, ఆ 400 మంది ప్రేరేపించింది దేవుని యుద్ధ నుండి ఒక అబద్ధ ఆత్మను దేవుడే పంపించాడు నీవు చదవాలని. ఆ మాట కూడా చదువుతాలే. ఇశ్రాయేలు రాజైన అహాబు రామోత్గిలాదు మీదికి పోయి పడిపోవునట్లు ఎవడు అతన్ని ప్రేరేపించునని యెహోవా అడుగగా ఒకడు ఈ విధంగాను ఇంకొకడు ఆ విధంగాను ప్రత్యుత్తరం ఇచ్చిరి. అప్పుడు ఒక ఆత్మ వచ్చి యెహోవా యొద్ద నిలవబడి నేను అతన్ని ప్రేరేపించేదనని చెప్పగా యెహోవా దేని చేతనని అతన్ని అడిగిన. అందుకు ఆ ఆత్మ, నేను బయలుదేరి అతని ప్రవక్తలందరి నోట అబద్ధములాడు ఆత్మగా ఉందునని చెప్పాను. దేవుడే చేశాడంటే అట్లా అని ఈ మీకాయ చెప్తే ఇంకా కోపం వచ్చింది. దేవుడే ఇట్లా చేసిండా నా ఎడల అని ఇంకా కోపం వచ్చి చెంప మీద ఒకటి చల్లుమని కొట్టిండట. ఎవరిని? మీకాయను. యెహోషాపాతుతో అన్నాడు, నేను చెప్పినా కదా నాకెప్పుడు అనుకూలంగా ఈయన ప్రవచించాడని అని మీకాయను పక్కకు పెట్టేసి యెహోషాపాతు తర్వాత అహాబు వీళ్ళిద్దరు కూడా యుద్ధానికి బయలుదేరారు. ఈయన వెళుతున్నాడు కానీ మీకాయ ప్రవచించినదంతా రైటే అనే భయం ఎవరికి ఉంది? అహాబుకుంది. యెహోషాపాతుతో అన్నాడు, ఇగో నువ్వు రాజవస్త్రంలో యుద్ధానికి బయలుదేరు, నేనేమో మారువేషంలో వస్తాను అన్నాడు. యుద్ధానికి వెళ్ళేవాడు ఇద్దరు రాజవస్త్రాలు వేసుకోవాలి కానీ యెహోషాపాతుకేమో రాజవస్త్రం వేయించాడు, ఈయననేమో మారువేషంలో వేయించుకున్నాడు. అని అంటే ఈయన ఉద్దేశం ఏంటంటే ఒకవేళ యుద్ధానికి వెళితే అవతల రాజు ఈయననే రాజు అని చెప్పి యెహోషాపాతును చంపుతారు. మొత్తానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత శత్రువు రాజు ఏమన్నాడంటే, మీరు సైన్యముతో యుద్ధం చెయ్యొద్దు, మీరు యుద్ధం చేసేదంతా ఇశ్రాయేల్ రాజుతోనే యుద్ధం చేయండి అని అన్నాడు. శత్రు సైన్యం అంతా వచ్చి ఇశ్రాయేల్ రాజు కొరకు వెతుకుతా ఉంది. రాజ్యవస్త్రములు ఎవరున్నారు? యెహోషాపాతు ఉన్నారు. యెహోషాపాతు వెంబడబడ్డారు అందరు. యూదా రాజు అయిన యెహోషాపాతు వెంబడబడ్డారు. యెహోషాపాతు పరిగెత్తు, దేవా నన్ను కాపాడు, దేవా నన్ను కాపాడని కేకలు వేస్తే ఈ శత్రు సైన్యానికి అర్థమైంది ఏంటంటే ఈయన ఇశ్రాయేల్ రాజు అహాబు కాదు. ఎందుకంటే అహాబు భక్తిహీనుడు, దేవుణ్ణి వేడుకోడు, దేవుని సహాయము అడగడు. కాబట్టి ఈయన దేవుణ్ణి వేడుకుంటున్నాడు, దేవుని తలుచుకుంటున్నాడంటే ఈయన ఇశ్రాయేల్ రాజు
కాదు అని వదిలిపెట్టేశారు. ఒక సైనికుడు గురి ఎరగకుండానే బాణం వదిలేశాడు. ఆ బాణం కరెక్ట్ వెళ్ళి అహాబుకు తగిలింది. ప్రైజ్ ది లార్డ్. నాకు గాయమైంది, పద రథం తీసి ఎనికిది మనం వెళ్దాం, యుద్ధ భూమిలో నుంచి బయటికి వెళ్ళిపోదాం అన్నారు. బయటికి వెళ్ళాడు. మరుసటి రోజున అహాబు చచ్చిపోయాడు. సైన్యం చెదిరిపోయింది. ఇప్పుడు యెహోషాపాతు తప్పించుకొని ఎక్కడికి వస్తున్నాడు? మరల తిరిగి తన ప్రాంతానికి వచ్చేస్తున్నాడు. 19వ అధ్యాయము 1వ వాక్యం. యూదారాజైన యెహోషాపాతు ఏ అపాయమును చెందకుండా యెరూషలేమునందుండు తన నగరునకు తిరిగి రాగా, దీర్ఘదర్శి హనాని కుమారుడునగు యెహూ అతనిని ఎదుర్కొని పోయి రాజైన యెహోషాపాతుకు ఇలాగ ప్రకటన చేసెను, నీవు భక్తిహీనులకు సహాయం చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడవైతివి కదా. ఈ మాట మనకు కావాలి. భక్తిహీనుడు ఎవరండి? ఆహాబు. ఆహాబుకు నీవు సహాయం చేసి నువ్వేమయ్యావు? దేవుని శత్రువులకు స్నేహితుడవైతివి. దేవునికి శత్రువైన వాడు నీకు మిత్రుడయ్యాడు అంటే నీవు దేవుని పక్షముగా లేవు అన్నట్టు. మంచి పరిపాలన, దేవునికి అనుకూలంగా ఉన్నటువంటి యెహోషాపాతు భక్తిహీనుడైన అహాబుతో స్నేహం చేసి దేవుని శత్రువులకు స్నేహితుడయ్యాడు. తర్వాత ఏమైంది? అందువలన యెహోవా సన్నిధి నుండి కోపము నీ మీదికి వచ్చును. చాలు చూడండి, భక్తిహీనునికి సహాయం చేసి సపోర్ట్ చేసినటువంటి యెహోషాపాతు మీదకి దేవుని కోపం వచ్చింది. ప్రియులారా, గుర్తుపట్టండి, అక్కడ ఇశ్రాయేలు రాజే కదా, కానీ భక్తిహీనులైన వారితో సహవాసం చెయ్యొద్దని ప్రభువు చెప్తున్నాడు. భక్తిహీనులతో సహవాసం చేస్తే దేవునికి శత్రువులే. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం అదేనైనా మీరు అవిశ్వాసులతో, ఎవరితో? అవిశ్వాసులతో. ఇప్పుడు అవిశ్వాసి, విశ్వాసి. అవిశ్వాసి అంటే ఎవరంటే దేవుని నమ్మి కూడా విశ్వాసం లేకుండా బ్రతికేవాడు అవిశ్వాసి అవుతాడు. దేవుని ఎరగని వాడు ఏమవుతారు? అన్యులు అవుతారు. అవిశ్వాసులు అంటే దేవుని ఎరగని వారు కాదు, దేవుని ఎరిగి కూడా నమ్మి కూడా విశ్వాసముతో బ్రతకని వారందరూ అవిశ్వాసులు అవుతారు. భక్తిహీనులు అని ఎవరిని అంటాడంటే దేవుని నమ్మి కూడా ఆయన కోసం భక్తి చేయని వారిని ఏమంటారు? భక్తిహీనులు అంటారు. అవిశ్వాసులతో. ఇప్పుడు అవిశ్వాసి భక్తిహీనుడైన అహాబుతో యెహోషాపాతు ఏం చేశాడు? జోడు కట్టాడు. అంటే దేవునికి విరోధమే అయింది. ప్రియులారా, శత్రువులై ఉన్న, భక్తిహీనుడై ఉన్న, అవిశ్వాసి అయిన ఆ వ్యక్తితో సహవాసము చేయుట వలన, సపోర్టు చేయుట వలన యెహోషాపాతు మీదకి దేవుని కోపం వచ్చింది. ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న సంగమా, దేవునికి ఇష్టరాలా, దేవుని కొరకై ప్రత్యేకంగా బ్రతుకుచున్న పరిశుద్ధ జనమా, పవిత్ర జనమా, దేవునికి ప్రియురాలా, జీవం కలిగిన దేవుని సంగమా, వధువు సంగమా, నీతో ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. నీ ప్రత్యేకతను మరిచిపోవద్దు. నామకార్థులతో సహవాసం చేయొద్దు. అవిశ్వాసులతో జోడిగా ఉండొద్దు. భక్తిహీనులతో జత కట్టొద్దు. జత కడితివో దేవుడు నీ కొరకు ఏది నియమించాడో ఆ బహుమానం మిస్ అయిపోతుంది. అవిశ్వాసులతో సహవాసం చేస్తేవో నీ ప్రత్యేకత పోతుంది, నీ పరిశుద్ధత పోతుంది, దేవుని కొరకు బ్రతకాలన్న ఆలోచన పోతుంది, మంట పోతుంది, తీర్మానం పోతుంది. నీవు కూడా అవిశ్వాసం వలె బ్రతకడానికి ఇంట్రెస్ట్ చూపుతావు.
దుష్ట సాంగత్యము మంచి నడవడికను 6 లక్షల కాలు బలంతో బయలుదేరిన ఇశ్రాయేలులు, కానానుకు బయలుదేరిన ఇశ్రాయేలులు, ఆ తరము వారిలో 2 కాలేబు యెహోషువ మాత్రమే ప్రవేశించారంట. కారణం వారు అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలను నేర్చుకుని వ్రాయబడింది 106వ కీర్తనలో. ఆ మాట చదువుతారా? 34వ వచనం. చేయకపోయిరి, సహవాసము చేసిరి, వారి క్రియలు నేర్చుకొనిరి. వారికి ఏమైంది? ఊరి అంటే ఎట్లా ఉంటుంది? అరే నాయన, ఊరి అంటే మామూలు సాగు కంటే భయంకర. చచ్చిన తర్వాత కూడా భయపడిస్తాడు వాడు. ఊరి వేసుకొని చచ్చిపోయిన వాడు నీకు నిద్ర పట్టదు. ఇశ్రాయేలులు చాలా మంది వారితో సహవాసం చేసి వారి క్రియలను నేర్చుకొని దేవుని ఉగ్రతకు గురైపోయారు. ఈ కృపా యుగములో పరమ కానాను, పరలోకమనే కానానికి భూలోకమనే ఐగుప్తులో నుండి యేసయ్య నాయకత్వంలో పరిశుద్ధాత్మని నడిపింపులో తన కొరకు ఏర్పాటు చేసుకున్న వారిని శ్రద్ధగా నడిపించాలనుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అన్ని జనుల నుండి బయటికి రమ్మన్నాడు, నామకర్తల నుండి బయటికి రమ్మంటున్నాడు, అవిశ్వాసుల నుండి బయటికి రమ్మంటున్నాడు, ప్రత్యేకంగా ప్రత్యేకమంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. చోడి కట్టొద్దు, సహవాసం చెయ్యొద్దు. ఈయన కూడా క్రిస్టియన్, ఈయన కూడా క్రైస్తవుడే, ఈయన కూడా ప్రార్థనకి వెళ్తాడు. అది కాదు కావాల్సింది. జీవితాన్ని చూడు, జీవితాన్ని చూడు, ప్రత్యేకతను చూడు. ఆయన జీవితంలో ప్రభువు మహిమపరచబడుతున్నాడా, తాను మహిమపరచబడుతున్నాడా? నా పావురము నిష్కలంకురాలు, ముద్దు బిడ్డ అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు పావురాలు పట్టుకొని దిగినా. పాస్ గారు మన ఇద్దరం ఒకటి యూట్యూబ్లో పెడదామంటే అని ఇద్దరు పెట్టి పావురాన్ని చూసుకుంటూ, పావురమా నీ ఇంత మధురము అని ఇద్దరు పావురాలు చూసుకుంటూ పాడాము. ఆ పావురాలు ఎవరు చెప్పండి అయ్యా, మీరే. ఆ పావురాలు ఎవరు? మేమే, నేనే. ప్రైజ్ ది లార్డ్. పావురం ఎట్లా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. పావురం ఎట్లా? నిష్కల్మషమైనది. ప్రైజ్ ది లార్డ్. పావురం నడక ఎట్లా ఉంటుంది? కాకి గింజలు వేసి చూడండి ఎట్లా ఉంటాయో. కాకి గింజలు వేసి చూస్తే ఎట్లా? అంతేనా? పావురం గింజలు వేసి చూడండి. దాని నడకనే, దాని స్వరం ఎట్లా ఉంటుంది? అది అరుస్తుంటే ఎంత ముద్దు కనిపిస్తుందో. ప్రైజ్ ది లార్డ్. కాకి స్వరం ఎట్లా ఉంటుంది? కాకి అరిసేదనుకో, అబ్బా ఎవరన్నా చచ్చిరా, బంధువులు వచ్చిరా, సమాచారం అదా, భయం. పావురం అరిస్తే ఎట్లా ఉంటుంది? ప్రైజ్ ది లార్డ్. నీవు కాకివి కాదు, పావురము కావాలి. ప్రైజ్ ది లార్డ్. నోవహు కాలంలో జల ప్రళయం వచ్చినప్పుడు నోవహుకు నమ్మకంగా సమాచారం అందించింది పావురము. ప్రైజ్ ది లార్డ్. కాకిని బయటికి వదిలితే తిరిగి రాలేదు, లోకము వెంట వెళ్ళిపోయింది. ప్రైజ్ ది లార్డ్. మనము కాకులము కాదు, విశ్వాసమనే ఓడలో ఉన్న పావురాలము. ప్రైజ్ ది లార్డ్. ఈ పావురాలు విశ్వాసం కొరకు బ్రతకాల్సిందే, విశ్వాసంతో జీవించాల్సిందే, పవిత్రంగా బతకాల్సిందే, ప్రత్యేకంగా ఉండవలసిందే. వధువు సంగమవేనా? ప్రత్యేకంగా జీవిస్తున్న సంగమవేనా? ఆలకించు. ప్రత్యేకంగా ఉన్న వారికి రోషముతో బ్రతికే జీవితము, ప్రత్యేకంగా బ్రతుకుచున్న పావురం జీవితం, వధువు సంఘ జీవితం,
వధువు సంఘము, పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుని ఆనుకొని మాట్లాడుతుంది, ఆనుకొని జీవిస్తుంది, ఆధారపడి జీవిస్తుంది. అద్భుతాలు వారి కొరకు చాలా నియమించబడి ఉన్నాయి. దీవెనలు వారి కొరకు చాలా దాచబడి ఉన్నాయి. ఒకసారి ఒక పెద్ద పాస్టర్ గారు ప్రజెంట్ టుడే మీరు ఏమైనా ఖాళీగా ఉన్నారంటే ఎస్ 4 గంటల లోపు నన్ను కలుస్తారా, ముగిచ్చేస్తానే, నాకు కలుస్తారా అన్నాడు. ఓకేనయ్యా. 130 కిలోమీటర్లు పల్సర్ బండి తీసుకొని పోతా ఉన్నా. వెళ్తున్న మధ్యలోకి వెళ్ళిన తర్వాత బండి ఆగిపోయింది. బండి ఆగిపోతే కొంచెం బండిని నెట్టాలి. ముందు 3 కిలోమీటర్లు వెనక్కి 2 కిలోమీటర్లు, ముందుకు 3 కిలోమీటర్లు వెనక్కి 2 కిలోమీటర్లు నెట్టాలి. మరి హాఫ్ అన్ అవర్ అవుతుందండి. నేను అనుకున్నాను, నా ప్రభువా ఒక అద్భుతం జరిగించాలి. నా కొరకు 2 లీటర్ల పెట్రోల్ ఒక వ్యక్తి పెట్రోల్ బంకులో నుండి పెట్రోల్ తీసుకొని రావాలి ప్రభువా అని చెప్పాను. యేసు నామములో ఈ అద్భుతం జరుగుతుంది. ఎందరో పెద్దలు మా పితరులు ఈ విప్లవం కొరకు పోరాడిన వారి జీవితాల్లో అద్భుతాలు చూచాం. అదే మార్గంలో నడుస్తున్నాం. మా జీవితంలో కూడా అద్భుతం జరిగించాలని ప్రార్థన చేశాం. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసి రోడ్డు మీదకి వెళ్ళాను. వస్తున్నాడండి ఒక హీరో, రైతు ఆయన, రైతు బిడ్డ. ఈయన టీవీఎస్ బండి తీసుకొని వస్తున్నాడు. ఆపాను, ఆగాడు. ఏంటండి అన్నాడు. బండి ఆగిపోయిందండి, పెట్రోల్ అయిపోయింది అన్నాడు. ఎక్కడో సైడ్కి పెట్టినట్టున్నాడు. 2 లీటర్ల పెట్రోల్ తీసి 2 లీటర్ల పెట్రోల్ నా చేతికి ఇచ్చేసిండు. 2 లీటర్ల డబ్బాకు పోపించుకొని వచ్చాడు. నేను అన్నాను, ఏమయ్యా పెద్దయ్యా 2 లీటర్ల పెట్రోల్ పక్కన పెట్టుకొని తిరుగుతున్నామంటే, ఇప్పుడే సార్ పెట్రోల్ బంకులో నుంచి 2 లీటర్లు పోపించుకొని వస్తున్నాను సార్, నీ కొరకే అన్నట్టుంది అని తిరిగి ఇచ్చేశాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయనకి తెలియదు, నా కొరకే దేవుడు 2 లీటర్ల పెట్రోల్ ఆ వ్యక్తి ద్వారా పంపించాడు. పైసలు ఆయన చేతికి ఇచ్చేసాను. బండి స్టార్ట్ చేసుకున్నాను. పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళిపోయాను. ప్రైజ్ ద లార్డ్. కొంచెం గట్టిగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. నమ్మితే దేవుని మహిమ. ప్రత్యేకంగా ఉన్న వ్యక్తులు ఈజీగా నమ్మేస్తారు దేవుని కార్యాలు జరుగుతాయి అని. ప్రైజ్ లార్డ్ చెప్తారా గట్టిగా? ఇంకా కొంచెం గట్టిగా హల్లెలూయా చెప్తారా? ఒక చోట ఆల్ నైట్కి పిలిచారు. వెళ్ళాను. 50,000 రూపాయలు కట్ట నా చేతికి పెట్టి ఆయన చెప్పవలసిన వర్షంలో మాటలతో ప్రోత్సహించాడు, పంపించాడు. 50,000 రూపాయలు తీసుకొని వచ్చేస్తున్నాను ఊరికే. అవి ఎమ్మెల్యే ఎలక్షన్లు అంటే నాకు తెలియదు ఆ టైంలో. బండి 2 వీలర్లో బ్యాగులు పెట్టుకొని, ఏసయ్యా గొప్పవాడవయ్యా, 50,000 రూపాయలు ఇచ్చావయ్యా అనుకుంటే వస్తూ ఉంటే మా ఊరికి దగ్గరలో పోలీసులు చెక్ చేస్తున్నారు ప్రతి బండిని. మీరు కొంచెం దూరం, 1 కిలోమీటర్ దూరంలో కనబడుతుందండి. ఇట చూచి, ఏమండి అక్కడ పోలీసులు ఉన్నారు, ఏంటి కొరకండి అంటే, చెక్ చేస్తున్నారు సార్ బ్యాగులంతా అన్నారు. ఏనంటే ఎలక్షన్లు కదా. అబ్బా, ఇప్పుడు 50,000 రూపాయలు నా దగ్గర ఉన్నాయి, మరి ఇప్పుడు నేనేం చేయాలని బ్యాగ్లో నుంచి తీసి క్యాష్ బ్యాగ్లో పెట్టాను. మరలా ఎందుకైనా మంచి ఎదురున్నాయని బైబిల్లో పెట్టాను. చూడండి, బ్యాగ్లో నుంచి క్యాష్ బ్యాగ్లో పెట్టి, క్యాష్ బ్యాగ్లో ఉన్న మరలా బైబిల్లో పెట్టాను. పెట్టి ఇప్పుడు వెళ్దాంలే, చూసినా కొత్త బ్యాగ్ చూస్తాడా, అసలు బ్యాగ్లో చూడాడు కదా అని నేనన్నా. మళ్ళా నా మత్తులో అనుకున్నాను, వారు రాజకీయ నాయకుల డబ్బును వెతుకుతున్నారు, ఇది రాజకీయ నాయకుల డబ్బా? మరి నేనెందుకు భయపడి? దేవుడు ఇచ్చాడు, దేవుడు ఇచ్చినప్పుడు దేవుడు చూసుకుంటాడు. మళ్ళీ డబ్బుకొని వెళ్తుంటే ఎస్ఐ ఆగు అన్నాడు. ఆగాను. ఆగిన తర్వాత బ్యాగ్ తీ అన్నాడు. బ్యాగ్ తీశాను. ఆ చిన్న బ్యాగ్ తీ అన్నాడు. చిన్న బ్యాగ్ తీసి 50,000 రూపాయలు తీసుకున్నాడు. ఎక్కడివి డబ్బు అన్నాడు. మావి సార్. ఎక్కడి నుంచి తెచ్చావు అన్నాడు. నాకు ఒక ఆయన ఇచ్చాడు సార్. ఎందుకు ఇచ్చాడు?
వాక్యం చెప్పడానికి ఇచ్చాడు. పోయాను, వాక్యం చెప్పడానికి పిలిచాడు, వెళ్ళాను. వాక్యం చెప్పిన తర్వాత చర్చి కన్స్ట్రక్షన్ జరుగుతుంది సార్, 50,000 రూపాయలు చేతులు పెట్టాడు సార్ అన్నాడు. అట్లా ఆ వ్యక్తికి ఫోన్ చెయ్యి అన్నాడు. ఆ వ్యక్తికి జోబులో ఉన్న ఫోన్ రింగ్ అవుతుంది. తీశాను, ఆ వ్యక్తి ఫోన్ చేస్తున్నాడు. ఎస్ఐకి చూపించాను, నువ్వు ఫోన్ చేయమన్నావు, వారే ఫోన్ చేస్తున్నారు, ఎత్తి లిఫ్ట్ చేసి మాట్లాడితే వినండి సార్ అని చేసి మాట్లాడాను. పాస్టర్ గారు వెళ్ళారా? వెళ్తున్నాను. అయ్యా మీరు నాకు ఎంత ఇచ్చారంటే 50 అన్నాడు. 50 అంటే ఏంటండి? 50,000 అండి అన్నాడు. ఎస్ఐ విన్నాడు. సరే నేను మళ్ళీ ఫోన్ చేస్తాను, పెట్టేయండి అని చెప్పాను. పెట్టేశాను. విన్నారు కదా సార్, మీరు ఫోన్ చేయమన్నారు, అదే టైంలో వారే ఫోన్ చేస్తున్నారు, నేను చేయలేదండి, ఆయన్నే చేశాడు. విన్నారు కదా అని అంటే ఆయన ఒక నవ్విండు. ప్రైజ్ ద లార్డ్. మీరు ఏం పని చేస్తారండి అని అన్నాడు. నేను చర్చి పాస్టర్నని అని అన్నాను. ప్రైజ్ ద లార్డ్. మీకు శాలరీ అమెరికా నుంచి వస్తుందా అన్నాడు. కాదండి, యేసయ్య ఇస్తాడు అని చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్. పిల్లలు ఎంతమంది అని అన్నారు. 4 అన్నాను. చర్చ్ ఎక్కడంటే రోడ్డు పక్కన ఉన్నది అని అన్నా. ఆ చర్చా అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. మీ పోషణ ఏంటి అని అంటే యేసయ్య ఇస్తాడనండి అని అన్నాడు. యేసయ్య ఇస్తాడు అని నీవంటే పిల్లలు ఎట్లా బతికేది అంటే అద్భుతాలు చేస్తాడండి. విశ్వాసంతో బతికితే అద్భుతాలు చేస్తాడండి. దానికి నిదర్శనం ఇప్పుడే యేసయ్య చేసిన అద్భుతం మీరు చూచారు కదా. యేసు ప్రభు ఎలాంటి అద్భుతం చేశాడో నువ్వు చూసావు కదా అంటే నవ్వాడు. ఫోటో తీసుకుందాం మనం అని అన్నాడు. ఫోటో తీసుకున్న తర్వాత ఆశ్చర్యమే. సరే వెళ్ళండి. ఎక్కడ? ఆ చర్చి దగ్గరనే రోజు ఫోటో దిగిపోతాడు. రోజు ఫోటోలు రాత్రిపూట తిరుగుతారు కదా పోలీసులు, ఈ చర్చి దగ్గర ఫోటో దిగిపోతారు. నేను ఒకరోజు చూశాను, ఈడ ఫోటో దిగుతున్నారంటే అంకుల్ నేను అంకుల్ని అయిపోయినాను వాళ్ళకి. అంకుల్ మేమేలా అంకుల్ ఫోటో దిగుతున్నాం. ఎంటర్టైన్మెంట్ కొరకు మేము చెప్పట్లేదు ప్రియులారా. ప్రత్యేకంగా బ్రతుకుతే, విశ్వాసముతో బ్రతికితే యేసయ్య ప్రత్యేకంగా బ్రతుకు వారికి ఎట్లాంటి అద్భుతాలు చేస్తాడో అన్న విషయాన్ని మీకు చూపిస్తున్నాను, చెబుతున్నాను. ప్రైజ్ ద లార్డ్. తెలియచేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. ఈశ్వర్ చౌదరి గారిని కుటుంబం వెలివేసింది. దేవుని కొరకు బ్రతుకుతున్నందుకు వెలివేసింది. భార్య కూడా దూరం అయిపోయింది. భార్య చూసిందంటే చూసి భర్త కొరకు గడప దాటి పరిగెత్తుకొని వస్తూ ఉంటే తండ్రి అన్నాడంట, గడప దాటితే మరల లోపలికి రావద్దు అని చెప్పాడంట. భార్య తన భర్త కొరకు భర్తలో ఉన్న ముఖకాంతి చూచింది, మొహంలో ఉన్న కాంతి చూసింది, సాత్వికం చూచింది, ప్రేమ చూచింది. ఈయనలో ఒక ప్రకాశవంతమైనది కనబడుతుందని వెంటనే గడప దాటేసి వచ్చేసింది. పురుషోత్తం చౌదరి గారు భార్యను తనతో రమ్మని పిలవలేదు. పురుషోత్తం చౌదరి గారు వెళుతూ ఉంటే భార్య వెనకాల వచ్చేసింది. ప్రైజ్ ద లార్డ్. ఆ ఊరిని దాటడానికి ఒక కాలువ ఉందంట. కాలువలో మోకాల వరకు నీళ్లు ఉన్నాయంట. ఆ నీళ్ళలో పురుషోత్తం చౌదరి గారు వెళుతూ ఉంటే వెనకాల అడుగేసి వస్తున్న భార్య ఆభరణాలు, బంగారు అంత తీసి కాలువలో వేస్తూ పురుషోత్తం చౌదరి గారి వెంట వెళ్ళిపోయిందంట. చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ద లార్డ్. పురుషోత్తం చౌదరి గారు భార్య మారు అని చెప్పాడా? బంగారం తీయి అని చెప్పాడా? చెప్పలేదు. ఆయన ప్రత్యేకత భార్య మనసును మార్చింది. ఆయన ప్రత్యేకత లోక అలంకారం తీసేసేటట్టు చేసింది. ఈ రాత్రి ప్రభువు మిమ్మల్ని అట్లా సిద్ధపరచును గాక, ప్రభువు మిమ్మల్ని అట్లా బలపరచును గాక. ఒకరించండి, ప్రార్థన చేస్తున్నాను. మీ పెదవుల్లో నుండి ఒక ప్రార్థన రావాలి, ఒక తీర్మానం రావాలి. సమయం ఎక్కువైపోయిందని ఆలోచించొద్దు. ఈ రాత్రి విలువైన వ్యక్తిగా మార్చే సమయం ఇది. ప్రభు నిన్ను దర్శించాడు వాక్యంతో. నీ తీర్మానం కొరకు ప్రభువు కనిపెడుతున్నాడు. నీ తీర్మానమును బట్టి నీ భవిష్యత్తు ఉంది. ప్రత్యేకంగా బ్రతకడానికి నాకు ఇష్టమే ప్రభువా అన్న వాళ్ళు మీ చేయి పైకెత్తండి.
ప్రార్థనలో గడపండి. ఈ ముసిరాము గ్రామంలో మీ ద్వారా పరిశుద్ధాత్మ భూకంపం రేపాలనుకుంటున్నాడు ఆయన. పరిశుద్ధాత్మ భూకంపం రేపాలనుకుంటున్నాడు ఆయన. భూమిని కంపింప చేయాలనుకుంటున్నాడు. మీ ప్రార్థనల ద్వారా, మీ జీవితం ద్వారా, మిమ్మల్ని దీవించడం ద్వారా ప్రజలలో ఉత్సవమని రేపాలనుకుంటున్నాడు. ప్రార్థన చేయి. నేను ప్రత్యేకంగా బ్రతకడం నాకు ఇష్టమే. నేను లోకంతో రాజీపడం. ప్రార్థన చేయి. దేవుని సహాయం కోరుకో. పరిశుద్ధాత్ముని సహాయం కోరు. పరిశుద్ధాత్ముడా, అతి ప్రత్యేకత నాకు కావాలయ్యా. ఆ జీవితం నా హృదయంలో స్థిరపరచండి, బలపరచండి నన్ను అని ప్రార్థన చేసుకోండి. కన్నీరు కాల్చండి. నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు దేవుడు. నీ తీర్మానం వింటున్నాడు దేవుడు. నీ తీర్మానంలోనే నీ భవిష్యత్తు దాగి ఉంది. దేవుని ఉద్దేశాలు ఎరగండి ప్రియులారా. ఆనాడు జల ప్రళయమును గురించి నోవాహుకు దేవుడు బయలుపరిచాడు. తాను చేయనైన కార్యాలు మోషేకు బయలుపరిచాడు. తన సంకల్పం అబ్రాహాముకు బయలుపరిచాడు. ఈ కృపా యుగములో, ఈ కడవరి దినములలో నీకు కూడా బయలుపరచాలనుకుంటున్నాడు ఆయన ఉద్దేశాలను.